హాయ్ ఫ్రెండ్స్, నమస్తే టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో సిఎస్సి ద్వారా పాన్ కార్డ్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలో దాని గురించి మనం కంప్లీట్ ప్రాసెస్ నాకు నేర్చుకుందాం. ఫస్ట్ మొదటిగా మీరైతే ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారో తెలుస్తున్నాం. ఫస్ట్ పాన్ కార్డ్ ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉందో చూడండి. ఇక్కడ కస్టమర్ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇందులో మీరు 2 థింగ్స్ అబ్జర్వ్ చేయాలి. ఒకటి, కస్టమర్కి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా, అండ్ బయోమెట్రిక్ అయిందా లేదా. బయోమెట్రిక్ అంటే ఏంటంటే నాట్ ఓన్లీ ఫింగర్ ప్రింట్స్, ఫోటో అనేది అప్డేట్లో ఉండాలండి. ఇది మాత్రం మీరు బాగా గమనించండి. అండ్ కస్టమర్ దగ్గర సిగ్నేచర్ చేయించుకోవాలి. వాళ్ళ ఫాదర్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఎలా ఉంది, మదర్ నేమ్ అండ్ ఫోటో. సపోజ్ ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో సింగిల్ పేరెంట్ అయితే మాత్రం మీరు పాన్ కార్డులో మదర్ అనే ఆమెని మీరు ఫోటో కింద మీరు ఫాదర్ ప్లేస్లో మదర్ ప్లేస్ని రీప్లేస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఈ డాక్యుమెంట్స్ అయితే వెరీ మ్యాండేటరీ. ఎయిదర్ కరెక్షన్ కానివ్వండి, కరెక్షన్లో అయితే మీకు ఆల్రెడీ పాన్ కార్డ్ అయితే వచ్చి ఉంటుంది, ఇక్కడ మీరు ఒక పాన్ కార్డ్ అయితే యాడ్ చేస్తారనమాట కరెక్షన్కి అయితే. సో ఇంకొక డౌట్ ఉంటుంది కస్టమర్స్కి, ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది, మా నేమ్ అనేది ఫుల్ నేమ్ లేదు, మాకు ఫుల్ నేమ్ కావాలి అని కొంతమంది అడుగుతారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే మాకు ఫుల్ నేమ్ ఉంది కానీ మా పాన్ కార్డులో ఫుల్ నేమ్ లేదు. అంటే ఇదేంటంటే ఫుల్ నేమ్ ఉంది ఆధార్ కార్డులో, కాకపోతే వాళ్ళకి బై మిస్టేక్గా కే కృష్ణ అని పడింది. సో ప్రింట్ పాన్ కార్డ్ తీసుకునేటప్పుడు కడవ కృష్ణ ప్లేస్లో కే కృష్ణ అని ప్రింట్ అయిపోయింది. సో అలాంటప్పుడు వాళ్ళు కరెక్షన్ పెట్టుకోవాల్సి వస్తుంది. లేదు కంప్లీట్ నేమ్ ఉంది, కొత్తగా అప్లై చేసుకోవాలనుకోండి, ఈ డాక్యుమెంట్స్ సరిపోతాయి. కరెక్షన్కి అయితే మాత్రం మీరు ఇక్కడ పాన్ కార్డ్ ఒకటి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అర్థమైంది అనుకుంటాను. సో ఈ డాక్యుమెంట్స్తో పాటు కరెక్షన్ అయితే పాన్ కార్డ్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నారంటే కరెక్షన్ అంటే ఏమేమి కరెక్షన్స్ చేయొచ్చు, అడ్రస్ చేయొచ్చు, ఫోటో చేయొచ్చు, నేమ్ చేయొచ్చు. అర్థమైందా? సో నెక్స్ట్ ఎలా ఓపెన్ చేయాలి అండ్ సిఎస్సి పోర్టల్ ద్వారా ఎలా చేయాలి. నేనైతే సిఎస్సి పోర్టల్ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. మీకు ప్రీవియస్ పీరియడ్లో సిఎస్సి పోర్టల్ ఎలా ఓపెన్ చేయాలో నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను. ఈ వీడియోలో కూడా మీకు పాన్ కార్డ్ డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను, యాజ్ వెల్ యాజ్ సిఎస్సి లింక్ కూడా ఇస్తాను. మీరు దాని బయో నుంచి డిస్క్రిప్షన్ నుంచి మీరు డైరెక్ట్గా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సర్చ్ బార్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ పాన్ సర్వీసెస్ అని టైప్ చేయాలి. పాన్ సర్వీసెస్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ యూటిలిటీ పాన్ సర్వీస్, డాక్యుమెంట్ పోర్టల్, ఎన్ఎస్డిఎల్ పాన్ సర్వీస్, ఇక్కడ మీరు అన్నింటిలో ఏదైనా తీసుకోండి. ఇక్కడైతే యూటిలిటీ పాన్ సర్వీస్ తీసుకుంటున్నాను. లాగిన్ విత్ డిజిటల్ సేవా కనెక్ట్ అంటే మనం ఆల్రెడీ ఎంప్లాయీస్ కాబట్టి సో ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్. ఇలా ప్రొసీడ్ చేసిన తర్వాత విఎల్ఈ యూజర్స్, మనం విఎల్ఈ యూజర్స్ కాబట్టి క్లిక్ చేయండి ఇక్కడ. సో మీకు ఏంటంటే ద యూజర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్. సో మీరు విఎల్ఈ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీకు ఇలా వస్తుంది అనమాట. నేను ఇది చూపించడం కోసమే చేశానండి, నేను విఎల్ఈ రిజిస్ట్రేషన్ అయితే ఇంకా చేసుకోలేదు. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే క్లోజ్ చేసేసి ఇంకొకటి ఉంది కదా మనకి ఎన్ఎస్డిఎల్ పాన్ సర్వీసెస్ అని, దీన్ని చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేయండి. లాగిన్ విత్ డిజిటల్ సేవా కనెక్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను కాబట్టి ఆటోమేటిక్గా మీ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు చూసారు కదా, ఇది పాన్ కార్డ్ యొక్క సర్వీస్ సెంటర్ అనమాట. సిఎస్సి ద్వారా చేస్తున్నాం. ఇది డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్లో మీరు ఇక్కడ అప్లై చూసుకున్నట్లయితే న్యూ అప్లికేషన్, పాన్ చేంజెస్ కరెక్షన్, ఈ 2 మనం అయితే చేస్తాం. ఫస్ట్ న్యూ అప్లికేషన్ చూసుకుంటే ఇక్కడ మీరు స్కాన్ బేస్డ్ ఈ సైన్ అంటే ఏంటంటే మీరు డాక్యుమెంట్స్ స్కాన్ చేస్తారు, సో ఆ చేసిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు. ఈకేవైసీ అంటే ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్స్ని కంప్యూటర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉంటుంది, ఆధార్ కార్డులో ఏ ఫోటో అయితే ఉంటుందో ఆ ఫోటోని తీసుకుంటుంది ఈకేవైసీ అంటే. అర్థమైందా? ఎలక్ట్రానిక్ కేవైసీ. ఓకే, ఇది అర్థమైంది కదా. నేనైతే ఇక్కడ స్కాన్ బేస్డ్ రీసైన్ అయితే తీసుకుంటున్నాను న్యూ పాన్ కార్డ్కి అయితే. జస్ట్ నేను ఇప్పుడు నాకు కరెక్షన్ ఒక అప్లికేషన్ వచ్చింది, నేను న్యూ పాన్ కార్డ్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 2 సిమిలర్గా ఉంటాయండి, కాకపోతే ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ సెలెక్ట్ అప్లికేషన్ టైప్ అంటే ఇక్కడ ఎవ్రీవన్కి ఇదే సేమ్ ఆప్షన్ తీసుకుంటాం. పాన్ ఇండియన్ సిటిజన్ అనేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కేటగిరీ వచ్చి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుంటాం. పాన్ టైప్ వచ్చి ఫిజికల్ పాన్ కార్డ్ అండ్ ఈ పాన్ కార్డ్ అంటే నాకు 2 ఫిజికల్ పాన్ కార్డ్ పోస్ట్లో రావాలి, యాజ్ వెల్ యాజ్ నాకు సాఫ్ట్ కాపీ కూడా కావాలనుకున్నప్పుడు మీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఫిజికల్ పాన్ కార్డ్ ఏం అవసరం లేదు, ఈ పాన్ కార్డ్ అంటే నాకు సాఫ్ట్ కాపీ చాలు అనుకున్నప్పుడు మీరు ఈ పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫిజికల్ పాన్ కార్డ్
ఈ పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇంకా తర్వాత వచ్చి మీరు ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మంత్ ఫస్ట్ వస్తుంది, డేట్ తర్వాత వస్తుంది, ఇయర్ తర్వాత వస్తుంది. మీరు అది అబ్జర్వ్ చేయండి. మొబైల్ అంటే మీ ఆధార్ కార్డ్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి వస్తుందండి. ఇక్కడ వచ్చి ఈమెయిల్ ఐడి, ఏదైనా కస్టమర్ దగ్గర ఈమెయిల్ ఐడి ఉందంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, లేదంటే మీదే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోండి. నేనైతే ఏం చెప్తున్నానంటే, సో మీకు ఇక్కడ న్యూ పాన్ కార్డ్కి ఏమేమి కాలమ్స్ యాడ్ చేయాలో అర్థమైంది కదా. ఇప్పుడు నాకు వచ్చిన అప్లికేషన్ ఏంటంటే పాన్ చేంజెస్ కరెక్షన్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేమ్ మిస్టేక్ ఉందని చేంజ్ చేస్తున్నాను అనమాట నేను అప్లికేషన్. ఇక్కడైతే స్కాన్ బేస్డ్ ఈసైన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ సేమ్ ఆప్షన్ చేంజ్ అండ్ కరెక్షన్ ఫామ్ CSF అండ్ అప్లికేషన్ పాన్ కార్డ్ నెంబర్. అంటే ఆల్రెడీ ఎవరికైతే కరెక్షన్ పెడుతున్నారో వాళ్ళ దగ్గర పాన్ కార్డ్ అయితే నెంబర్ ఉంటుంది. నేనైతే ఇక్కడ ఆల్రెడీ నేమ్ నెంబర్ అయితే టైప్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. ఇండివిజువల్ కేటగిరీ, పాన్ టైప్ వచ్చి ఫిజికల్ పాన్ కార్డు. ఈ పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నేమ్ యాజ్ పర్ ఆధార్లో ఎలా ఉందో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఇక్కడ టైం జోన్ ఉంది కదా, షో డేట్ పికర్ అని ఉంది కదా, ఈ పికర్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క అంటే ఆ కస్టమర్ యొక్క యాజ్ పర్ ఆధార్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో యాజ్ పర్ ఆధార్ కార్డ్లో డేట్ ఆఫ్ బర్త్ ఏముంది కస్టమర్ది అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడైతే నా కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్లో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్, నేను మొబైల్ నెంబర్ కూడా ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను. సో మీరు డీటెయిల్స్ ఇచ్చినప్పుడు టైప్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, కట్ పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, నేను నా యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇస్తాను, నా పర్సనల్ మెయిల్ ఐడి. ఎందుకంటే షాప్ ఐడి ఇస్తే నెక్స్ట్ వాళ్ళు ఏమైనా ఫర్దర్గా కాపీ అడిగినప్పుడు నేను సాఫ్ట్ కాపీ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను మెయిల్ ఐడి అయితే కాపీ చేసేసుకున్నాను. ఈ మెయిల్ ఐడి కూడా నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను, ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్గా యూస్ అవుతుంది. సో నెక్స్ట్ సబ్మిట్ చేయండి. ఈ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. సో డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ NSTL అని టైప్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అగ్రీ చేయాలి. అగ్రీ చేసిన తర్వాత ఆల్రెడీ రిజిస్టర్డ్ ప్లీజ్ లాగిన్ విత్ రిజిస్టర్ మొబైల్ నెంబర్. అంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే కనుక మొబైల్తో మీరు లాగిన్ అవుతారు, లేదంటే కనుక రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ యూజర్ నేమ్ ఏంటి, ఎవరైతే పర్సన్ మనకి ఇచ్చారో ఆ పర్సన్ అనమాట. నేను ఇక్కడ ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను. ఆ పర్సన్ యొక్క డేటా అనేది ఇక్కడ టైప్ చేస్తాను. ఓకే, టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పర్సన్ యొక్క అడ్రస్, ఏ అడ్రస్ అయితే మనకి యాజ్ పర్ ఆధార్లో ప్రొవైడ్ చేశారో ఆ అడ్రస్ని మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుందండి. క్లియర్గా చూడండి, ఆ అడ్రస్ టైప్ చేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా అడ్రస్ టైప్ చేయాలి. నేను ఇక్కడ అడ్రస్ టైప్ చేస్తున్నాను. అక్కడ స్ట్రీట్ నేమ్ మెన్షన్ చేశాను అండ్ ప్లేస్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది అని దాని అడ్రస్ మెన్షన్ చేశాను, డివిజన్ ఎక్కడ ఉందని ఎంటర్ చేశాను. ఇక్కడ వచ్చి డిస్ట్రిక్ట్ అనేది ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్టేట్, ఇక్కడ స్టేట్ టెరిటరీ అంటే మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ట్యాబ్ అనేది ఇవ్వండి. మొబైల్కి ప్లస్ మెయిల్ ఐడికి రెండింటికి మీకు ఓటీపీలు వస్తాయి. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా మీరు ఇలా టైప్ చేసి పెట్టుకోవడం వల్ల మీకు డేటా అనేది ఈజీగా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, ఎందుకంటే నేను ఇందాక మధ్యలో ఒక ప్రాసెస్ అనేది నేను చేసేసాను. సో అయినా కూడా నేను మళ్ళీ ఫర్దర్ చేస్తాను. సో అక్కడ స్ట్రీట్ నేమ్ మెన్షన్ చేశాను అండ్ ప్లేస్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది అని దాని అడ్రస్ మెన్షన్ చేశాను, డివిజన్ ఎక్కడ ఉందని ఎంటర్ చేశాను. ఇక్కడ వచ్చి డిస్ట్రిక్ట్ అనేది ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్టేట్, ఇక్కడ స్టేట్ టెరిటరీ అంటే మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ట్యాబ్ అనేది ఇవ్వండి. మొబైల్కి ప్లస్ మెయిల్ ఐడికి రెండింటికి మీకు ఓటీపీలు వస్తాయి. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా మీరు ఇలా టైప్ చేసి పెట్టుకోవడం వల్ల మీకు డేటా అనేది ఈజీగా
కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, ఎందుకంటే నేను ఇందాక మధ్యలో ఒక ప్రాసెస్ అనేది నేను చేసేసాను. సో అయినా కూడా నేను మళ్ళీ ఫర్దర్ చేస్తాను. సో ఇక్కడ ఓటీపీ సెండ్ చేస్తుంది. సో ఓటీపీ అయితే అవ్వదు. కైండ్లీ రీ ఎంటర్ న్యూ మొబైల్ నెంబర్ అంటే నేను ఆల్రెడీ Successful fingerprint capture user will get the below screen. enter your OTP here and submit it. Actually previously I have done this. See here, e-sign PAN card. So but actually I just changed my mind. I don't want e-sign PAN card. I just want that scanned documents also. But finally we will change once again. So here you can select Sri, and here Aadhaar card number, you can enter it. Enter your Aadhaar card details here. Then as per the Aadhaar, what is the name, complete name, you can type it here. టైప్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జెంట్స్ అయితే శ్రీ అని, పెళ్ళైన వాళ్ళు లేడీస్ అయితే శ్రీమతి అని, పెళ్ళి కాని వాళ్ళు సింగల్ అయితే అన్మ్యారీడ్ పీపుల్కి కుమారి అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ నేను కంప్లీట్ నేమ్లో ఇక్కడే ఇచ్చేస్తున్నాను. సో ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సబ్మిట్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అప్లికేషన్ టైప్, ఇక్కడ ఆధార్, పాన్ కార్డ్ అండ్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేశాను. నెక్స్ట్ ఫర్దర్కి ప్రొసీడ్ అవ్వండి. ఇక్కడ మీరు సింగిల్ పేరెంట్ అయితే మాత్రం ఏం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఫాదర్ ఉన్నారనుకోండి, ఫాదర్ పేరే ప్రింట్ అవుతుంది. ఆల్మోస్ట్ సింగిల్ పేరెంట్స్కి అనేవాళ్ళు ఉంటారు, పేరెంట్ ఉంటారు కాబట్టి ఫాదర్ పేరు అనేది ప్రింట్ అవుతుంది. సో ఫాదర్ పేరు టైప్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా టైప్ చేయండి, స్పెల్లింగ్ చూసుకొని టైప్ చేయండి. సో 2 times అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. మదర్ పేరు టైప్ చేయండి. సో సేమ్ మదర్ పేరు ఇక్కడ నేను మదర్ పేరు ఎక్కడైతే టైప్ చేస్తున్నాను, సేమ్ నేమ్ ఇక్కడైతే ఇస్తున్నాను. మదర్ నేమ్, లాస్ట్ నేమ్ అలా ఏం ఇవ్వడం లేదు. ఇక్కడ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పేరెంట్ డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేసుకోండి. 2 times అయితే ఇవ్వాలి. అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఈస్ రిక్వైర్డ్, ఎస్ కావాలి కాబట్టి ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఏరియా కోడ్ అడుగుతుంది అనమాట. సో మనకి ఇండియా, సో ఏరియా కోడ్ ఏంటి 91. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ కమ్యూనికేషన్ రెసిడెన్స్ అని ఇస్తున్నాను. రెసిడెన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ అడ్రస్ అనేది యాజ్ పర్ ఆధార్లో ఎలా ఉందో ఆ అడ్రస్ని అయితే మీరు ఇక్కడ టైప్ చేయాలి. అండ్ ప్లేస్ అండ్ టౌన్, సమ్ విలేజ్ అయితే మాత్రం రూరల్ ఇస్తారనమాట. ఇక్కడ సేమ్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్ టు ఫీల్డ్స్ రెసిడెన్షియల్. సో రెసిడెన్షియల్ మనకు అవసరం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి సో నాట్ రిక్వైర్డ్ అంటే
ఇక్కడ రిమూవ్ చేసేసాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డోర్ నెంబరు, స్ట్రీట్ నేము, ప్లేస్ నేము, టౌన్ నేము, డిస్ట్రిక్ట్ నేము, కంట్రీ యాజ్ వెల్ స్టేట్, పిన్ కోడ్ అవి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీరు నెక్స్ట్ ఫర్దర్గా అయితే ఫైనల్ రేంజ్కి వచ్చేసారనమాట. ఇప్పుడు అన్ని డీటెయిల్స్ని సేవ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి ఏంటంటే ఇది మెయిన్ స్టేజ్ కాబట్టి డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ఫస్ట్ ఆధార్ని ఫోటోని అయితే క్లిక్ చేసుకోండి. ఫోటో అనేది రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లో చెక్ చేసుకోండి. ఫోటో ఎంత ఉంది అనేది మీకు తెలియకపోతే కనుక నేను మళ్ళీ ఇంకొక టైం చూపిస్తాను. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకున్న అప్లోడ్ పైన చేయండి. ఇక్కడ మీరు ఫొటోస్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఎయిదర్ జేపీజీ ఫార్మేట్లో కానివ్వండి, పిఎన్జీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. 200 DPI ఉండాలి అండ్ 50 KB ఉండాలన్నమాట. సిగ్నేచర్ కూడా చూడండి 2 x 4.5 సెంటీమీటర్లో ఉండాలి. మ్యాక్సిమం ఫైల్ సైజ్ వచ్చి 50 KB ఉండాలి. ఏ ఫార్మేట్లో ఉండాలి? జేపీజీ, పిఎన్జీ యాజ్ వెల్ యాజ్ జిఎఫ్లో ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చి DPI ఎంత ఉండాలి? 200 ఉండాలి. కొంతమంది తెలియక చాలా పెట్టేస్తుంటారు. అది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మీకు. సిగ్నేచర్ సెండ్ చేసుకున్న తర్వాత అప్లోడ్ చేయండి. మీరు ఇచ్చిన సిగ్నేచర్ ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది. తర్వాత డాక్యుమెంట్స్ అనమాట. ఫస్ట్ ఇక్కడ కరెక్షన్ కాబట్టి ఫైల్ పైన క్లిక్ చేసి ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 300 KB లోపల ఉండాలన్నమాట. అది కూడా PDFలో ఉండాలి. డాక్యుమెంట్ ఆఫ్ ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అనేవి PDFలో ఉండాలి అండ్ 300 KB లోపల ఉండాలన్నమాట. 300 KB ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పాన్ కార్డ్ అనేవి సెలెక్ట్ చేసుకోండి అండ్ అప్లోడ్. సో ఇప్పుడు మీరు చూసారు కదా 2 డాక్యుమెంట్స్ అయితే నేను అప్లోడ్ చేశాను. చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏ ప్లేస్ నుంచి చేస్తున్నారో ఆ ప్లేస్ పేరు టైప్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకు చెప్పండి? ఈ పర్టికులర్ కాలమ్స్ మీరు సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి. మీరు ప్రూఫ్ ఏం పెడుతున్నారు? ఆధార్ కార్డే కాబట్టి ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఏం పెడుతున్నారు? లేదా మీ దగ్గర పాన్ ఉంది కదా, పాన్ కార్డ్ పెట్టుకోవచ్చు. లేదా 3 ప్రూఫ్స్ కూడా మీరు ఆధార్ కార్డే పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో నేనైతే ఆధార్ కార్డే పెట్టుకున్నా. సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక A to Z కాలమ్స్ అన్నీ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి అన్నీ వస్తాయన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆధార్ నెంబర్ ఇచ్చాను. తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ 1 by 1 మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి అండ్ మీరు ఇచ్చిన నేమ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫాదర్ నేము, మదర్ నేము యాజ్ వెల్ యాజ్ మీరు ఇంకా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు ఫిజికల్ పాన్ కార్డు రిక్వైర్మెంట్ పెట్టుకున్నారు. ఫిజికల్ పాన్ కార్డ్ అంటే మీకు పోస్ట్లో ఒక పాన్ కార్డ్ అయితే వస్తుంది అనమాట. మీరు ఇచ్చిన అడ్రస్, రెసిడెన్షియల్ అడ్రస్, తర్వాత మీ ఫోటో, మీ సిగ్నేచరు, ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు, ఆధార్ కార్డు, పాన్ కార్డు. సో కన్ఫర్మ్ చేసేసేయండి. ఎడిట్ చేసుకుని మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలంటే ఎడిట్, కన్ఫర్మ్ చేస్తే కరెక్ట్గా ఉంటే కదా కన్ఫర్మేషన్. ఇప్పుడు వాళ్ళకి ఈసైన్ OTP వెళ్తుంది అనమాట. బయోమెట్రిక్ బేస్డ్ ఈసైన్ అండ్ OTP బేస్డ్ ఈసైన్. నేను ఇక్కడ OTP బేస్డ్ ఈసైన్ సెండ్ చేస్తున్నాను. తర్వాత బయోమెట్రిక్ బేస్డ్ ఈసైన్ సెండ్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను OTP బేస్డ్ ఈసైన్ సెండ్ చేస్తాను. OTP అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో OTP వెళ్ళిన తర్వాత ఆ OTP ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డ్ నెంబర్ని మనం ఇక్కడ టైప్ చేసి OTPని సెండ్ చేయాలి. అండ్ సెండ్ OTP. ఈ ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళకి ఒక OTP అనేది పోతుంది. OTP అని వాళ్ళకి కస్టమర్ పక్కనే ఉంటే కస్టమర్కి OTP అని అడగండి. ఒకవేళ కస్టమర్ మీకు ఫోన్ కాల్లో ఉండి డాక్యుమెంట్స్ అన్ని సెండ్ చేస్తుంటే కాల్ చేసి మరీ అడగండి. ఇక్కడ మీకు ఇచ్చిన OTPని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే ప్రొసీడ్ అవుతుంది. ఈసైన్ సక్సెస్ఫుల్, నౌ రీడైరెక్ట్ టు ఎంట్రీ పోర్టల్. సో మీరు ఇప్పుడు ఏం చేశారు? ఇక్కడ ఎంత అమౌంట్ అనేది మీ దగ్గర నుంచి తీసుకుంటుంది? ట్రాన్సాక్షన్ అమౌంట్. ట్రాన్సాక్షన్ స్టేటస్ 2 rupees.
107 రూపీస్. మీరు కస్టమర్ దగ్గర నుంచి 250 రూపీస్ కలెక్ట్ చేస్తారు. అందులో మీరు 100 రూపీస్ అనేది మీకు బెనిఫిట్ అవుతుంది. సో నార్మల్గా నెట్ షాప్లో కూడా అలానే చార్జ్ చేస్తారు. సో మనం యాజ్ పర్ ది సిఎస్సి ద్వారా చేస్తాము. 107 రూపీస్ మనం ఇక్కడ పే చేస్తాము. అక్కడ పే చేయండి. మీకు ఇప్పుడు పాస్వర్డ్ అనేది మీ యొక్క సిఎస్సి పాస్వర్డ్ ఉంది కదా, ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. వ్యాలిడేట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మీ వాలెట్ పిన్ ఉంది కదా, అంటే మీరు జనరేట్ చేసుకున్న వాలెట్ పిన్ ఏదైతే ఉందో ఆ వాలెట్ పిన్ని ఎంటర్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ మీరు ఎలక్ట్రానిక్ పేమెంట్ చేస్తే కనుక 107 రూపీస్ కట్ అవుతుంది. వయా వాలెట్ ద్వారా పే చేస్తే మీకు అమౌంట్ అనేది తగ్గుతుంది. వాలెట్ ద్వారా పిన్ చేస్తున్నాను, కరెక్ట్ పిన్ ఎంటర్ చేయండి అని చెప్తుంది. పిన్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ చేయకూడదు. చేసేటప్పుడు కరెక్ట్గా చేసుకొని చూసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడైతే అమౌంట్ అయితే పే చేసేసాను. మీ వాలెట్లో చెక్ చేసుకున్నట్టయితే అమౌంట్ అయితే కట్ అయి ఉంటుంది. ఈ పర్టికులర్ స్క్రీన్ షాట్ని మీరు డౌన్లోడ్ అయినా చేసుకోండి. నేను డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. లేదు అంటే మీరు ఈ పర్టికులర్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ అంతా కూడా మీరు కాపీ చేసుకోండి. సో ప్రింట్ ఇచ్చేసాను. కంట్రోల్ ప్రీవియస్ చేశారనుకోండి, ఇక్కడ పీడిఎఫ్ చేసుకొనేసి సేవ్ చేసుకొనేసాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పాన్ కార్డ్ అని టైప్ చేస్తున్నాను. పర్టికులర్ పర్సన్ యొక్క పాన్ ఆఫ్ పర్టికులర్ పర్సన్ నేమ్ అని టైప్ చేసేసి సేవ్ చేసేస్తున్నాను. సో నేను ఈ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది ఇలాగా మీ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మీరు మీ సిఎస్సి ద్వారా ఈ పాన్ సర్వీసెస్ను ఉపయోగించుకొని ఒక పర్సన్కి మీరు ఇలాగా పాన్ కార్డ్ అయితే జనరేట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఒక ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కరెక్షన్ ప్రాసెస్ ఫ్రెండ్. నేమ్ కరెక్షన్ గురించి మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఫర్దర్ టుమారో మీకు న్యూ అప్లికేషన్ ఎలా చేయాలో అది కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. ఇలా చేయడం వల్ల మీరు ఫస్ట్ ఈకేవైసీ ప్లస్ ఫిజికల్ పాన్ మోడ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందిరా అంటే పర్సన్కి కార్డ్ అనేది వితిన్ 15 days లోపు కార్డు వాళ్ళ ఆధార్ కార్డులో లింక్ అయిన అడ్రస్కి అయితే పాన్ కార్డ్ అయితే పోస్ట్ అవుతుంది, డెలివరీ అవుతుంది. అండ్ ఇంకా ఫిజికల్ పాన్ కార్డ్తో పాటు మీకు సాఫ్ట్ కాపీ అనేది వితిన్ 3 working daysలో మీ యొక్క రిజిస్టర్ మొబైల్ ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్కి అయితే మీకు సాఫ్ట్ కాపీ సెండ్ అవుతుంది. దాని ద్వారా మీరు సపోజ్ కస్టమర్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మనం ప్రింట్అవుట్ అనేది తీసేయచ్చు, లేదా కార్డ్ రూపంలోనే మనం తీసేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నప్పటికీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కామెంట్ అయితే చేయండి. నేను ఆ కామెంట్కు సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ మన డిస్క్రిప్షన్లో ఈ వీడియోకి సంబంధించిన లింక్స్ అని నేను ఇస్తాను. అక్కడి నుంచి మీరైతే ఈజీగా మీ యొక్క ఫర్దర్ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవచ్చు. మీ ఒక టైంను వెచ్చించి ఈ వీడియోని చూసి కంప్లీట్గా మీ యొక్క ఫీడ్బ్యాక్ని నాకు లైక్ రూపంలో, సబ్స్క్రైబ్ రూపంలో అందిస్తే కనుక నేను మరిన్ని వీడియోస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. అయినా కూడా నేను మళ్ళీ ఫర్దర్ చేసేసాను. సో